ఈ శివునికి ఎంతటి ఓర్పు ఉన్నదో అలాగే సహజమైనటువంటి సౌజన్యంతో జాతిని నూతన చైతన్యం చేసినటువంటి మహనీయుడు చిన్న వయస్సులోనే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పేరే జగన్మోహనుడు. లోకములందరికీ ఇష్టమైనటువంటి వాడై, అంతేకాదు పేరులో ఉండడం కాదు, పేరు ఉన్న తర్వాత దానికి మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయినటువంటి వాళ్ళలో చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళల్లో నేను కూడా ఒకనే అవ్వచ్చు. ఎందుకనంటే నా పేరు నారాయణమూర్తి అని పేరు పెట్టారు. నారాయణమూర్తి అంటే ఆ నారాయణమూర్తి అని కాదు, నల్లగా ఉంటాడు కనుక నారాయణమూర్తి. నేను ఆయన ఎర్రగా ఉన్నాడు అంటే కొంచెం పేరు కొద్దిగా ఉండాలిగా. నల్లవాళ్ళు కదా అని బాధపడకూడదు. ఇంద్రనీలము నలుపు, ఇంద్రాచలము నలుపు, ఇంద్రవజ్రము నలుపు, యముడు నలుపు, సామజంబులు నలుపు, రామచంద్రుడు నలుపు, రతివల్లభుడు నలుపు, రాత్రి నలుపు. నల్లగా ఉన్నవాళ్లే అందగాళ్ళు. సరే, అది వేరే విషయం అనుకోండి. శ్రమ అంటే చెప్తున్నాను అంటారని నాకు తెలుసు, అందుకని పద్యం చెప్పింది. శ్రమజీవులకు జగన్మోహన్ రెడ్డి గారు దేనికని జగన్మోహనుడైనాడు? అందరికీ ఇష్టం దేనికైనాడు ఆయన? శ్రమజీవులకు కొండంత అండగా ఉన్నటువంటి మహనీయుడైన. అంతేకాదు నరునిల శంఖాన్ని పూరించాడు. నరుడు అంటే కేవలం ఈ నరుడు కాదు, నరుడు అని అర్జునుడికి ఒక పేరుంది. నరుడు నారాయణుడేమో కృష్ణుడైతే నరుడేమో అర్జునుడు. అందుకనే మీరు నర్తనశాల సినిమాలో కూడా నరవరా నరవరా ఓ కురువరా అంటారే, ఆ నరుడిలా శంఖాన్ని పూరించి సింహములా గర్జించడం కంటే పురోగమించాడు. సింహములా గర్జించాడు. మన మంత్రులలో గర్జించేటువంటి వాళ్ళు ఉన్నారు, కొందరు గర్జన చేస్తారన్నమాట. మామూలుగా ఉండదు, ఒక శంఖం పూరించినట్లు ఉంటుంది. కొందరు సౌమ్యంగా ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా గర్జించినట్లు ఉండదు. సింహమే కానీ సింహం అంటారు కానీ ఆయన గర్జనలు నేను ఎప్పుడు పర్సనల్గా టీవీలో కానీ ఎక్కడ వినలేదు నేను. ఆయన ఎలా ఉంటుందంటే ఒక పురోగమించడం, దాన్ని పురోగమించడం అంటారు. అంటే ఎప్పుడైనా సరే ముందుకి సాగాలి, ముందుకి నడవాలి, కష్టాలు ఓర్చుకోవాలి. ఆ సిద్ధాంతంతో పనిచేసి నవజాతి నిర్మాణానికి గొప్పగా కృషి చేసినటువంటి మహనీయుడు. రాబోయేటువంటి కాలంలో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ముఖ్యమంత్రిగా రాబోతున్నటువంటి మహానుభావుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే. అంతేకాదు అచంచలమైనటువంటి ధైర్యం. ఏమండి ఇలా నిజంగా వస్తారా అని మనకు అనుమానం కలగచ్చు. ఎవడైనా ఏదైనా తలుచుకుంటే సాధ్యం కానిటువంటిది లేదని నిరూపించినటువంటి మహనీయుడు ఆయనే. కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది. రికార్డ్ చేసుకోండి అవసరమైతే, ఇది ఎప్పుడు చెవులో పెట్టుకొని వినండి. కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాల్చుతుంది. కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాల్చుతుంది, నలగనిదే అడుగు ఎలా నర్తనగా మారుతుంది. నలగనిదే అడుగు ఎలా నర్తనగా మారుతుంది, మలచనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది. కాస్త మధ్యలో తప్పట్లు కొట్టాలి కాస్త కవికి. ఇది కవిత్వం. ఇందాకేమో పురాణం, అప్పుడేమో బ్రాహ్మడు, అప్పుడు పురోహితం, అప్పుడేమో మంత్రం, ఇప్పుడేమో కవిత్వం. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కవుల్ని గౌరవిస్తారు. ఆ కోవకు చెందిన వాళ్ళే మీరందరూ. కవి పండిత ఘోషలో, కవి పండిత సత్కారంలో రాయలవారి దగ్గర ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఆయన పొంగిపోయేవాడు. కత్తులును ఘంటములు మ్రోగినవి ఒకచోటే. ఆంధ్ర గీర్వాణ సరస్వతి సువర్ణ స్వచ్ఛ మంజీర నాదాలు ఝళం ఝళమని మారుమ్రోగినాయి. ఈవేళ భవిష్యత్తుని మిథున రాశి గురించి చెప్పబోతున్నాను. నేను ఎవరి గురించి చెప్పబోతున్నానో ఆయన కొంచెం వర్ణిస్తున్నాను అన్నమాట. అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకపోతే ఎవడు జయించలేడు. తాను ఓడిపోయినా మీరు ఒక్కొక్కసారి ఆ సాలెపురుగుని చూసుంటారు ఇళ్లలో. సాలెపురుగు అది జర్రను జారుతుంది. నేను జారానే, అయ్యో నేను ఇంతేనా అని ఊరుకోదు, ప్రయత్నించి అలా దూకుతుంది. సింహమైనా
గుహలో కూర్చొని నేను సింహాన్ని అంటే ఆహారం దొరకదు, బయటికి రావాలి, గర్జించాలి, కేసరి నిజకర నకర విదారిత హస్తి మస్త మస్తిష్కమును చీల్చాలి, శత్రువులను చెండాడాలి, తన యొక్క పరాక్రమం ఏంటో చూపించాలి. అలా చూపించగలిగినటువంటి వాడు, ధైర్యం కలిగినటువంటి వాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అసమాన చాతుర్యం, చక్కని దరహాసం. ఆయన ఓడిపోయినప్పుడు నేను టీవీలో ఆయన మాటలు విన్నాను. కొందరు ఓడిపోగానే ముఖం భయంకరంగా ఉంటుంది, ఇదంతా దుర్మార్గం అని కేకలు పెడతారు. అక్కడ దగ్గర ఏదైనా మైకులుంటే టపాటపా పగల కొడతారు. కానీ ఆయన ముఖంలో మామూలుగానే ఉన్నాడు. ఆయన జయించినప్పుడు ఏ విధమైనటువంటిది ఉన్నాడో దాని పేరే స్థితప్రజ్ఞుడు. తప్పనిసరిగా స్థితప్రజ్ఞులకై వైభవం. కాబట్టి సమైక్యంని బోధించి జైత్రయాత్ర సాగించి జయదుందుబులు మ్రోగించేటువంటి జాతకం మిథున రాశి. మిథున రాశికి ఎలా ఉన్నది అంటే ఈ సంవత్సరం చాలా వైభవోపేతంగా కళకళలాడుతూ చాలా చక్కగా ఉన్నది మిథున రాశి. ముందు మిథున రాశి గురించి చెప్పి మిగిలినటువంటి చెప్తాను. ఎందుకు చెప్తున్నాను అంటే మన నాయకుడు కనుక ఆయనతోటి మొదలుపెట్టాను. ఎవరిని అడుగుతారు, ముందు మేషరాశ మిథున రాశి, మధ్యలోది మృదు అంటారని. ఎందుకని మిథున రాశితో చెబుతున్నాను అంటే మన నాయకుడు గనక మన నాయకుల్ని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి. నలుగురి ఎదుట తల ఎత్తి మాట్లాడకూడదు. మీ పిల్లలకి చెప్పాలి ఇది కూడా. నలుగురి ఎదుట జీవితంలో తల ఎత్తి మాట్లాడకూడదు. ఎవరు వాళ్ళు? ఒకళ్ళు తల్లి, ఒకళ్ళు తండ్రి, గురువు, దైవం. ఇందాక వీళ్ళు ఇంత రాజకీయ నాయకులై పూలు వేసేటప్పుడు మీరు చూశారో లేదో, తల వంచి మంత్రవాణుడి దగ్గర తల వంచి మాట్లాడారు. కాబట్టి ఎప్పుడు తల వంచాలి? ఎప్పుడు? కాబట్టి మిథున రాశి 14 ఆదాయం, 2 ఖర్చు, గౌరవం 4, అగౌరవం 3. ఇప్పుడు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, మేం పొరపాటు చేశామా, రైట్ చేశామా, గౌరవం ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి ఆలోచనలో పడ్డారు. ఏదో ఆశల వలయంలో ఎండమావిని చూసి పరిగెత్తామా, నీళ్లు ఉన్నాయని అసలు నిజంగా ఉన్నటువంటి నీళ్లను చూసి వదులుకున్నామా, అయ్యో అని కొంచెం ఆలోచనలో పడ్డారు. కాబట్టి ఆలోచన శక్తికి మించినటువంటి పనులు ఈ సంవత్సరం ఆ మహానుభావుడు చేస్తాడు. ఇతరులకు మంచి సలహాలు ఇస్తాడు ఆయన. ఎవరైనా సరే ఆవేశంలో కొందరు మనకుంటాం రాజకీయ నాయకులలో, అంటే నేను ఎక్కువ నాకు పరిచయం లేదు, అప్పుడప్పుడు ఎవరైనా పెద్దల్ని కలవాల్సి వచ్చినప్పుడు గదిలో మాట్లాడుకున్నది వింటూ ఉంటాను. అది కాదన్నా అనా, అసలు నేను చెప్పేది వినవేది నువ్వు? హలో, ఏంట్రా అర్ధరాత్రి 2:30 ఫోన్ చేశావు? నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు చేయమన్నావుగా, ఎప్పుడైనా రెడీ అని చెప్పావు మైకులో మా ఊళ్ళో వచ్చే.